నుంచి ఇదేనా రావడం? వచ్చి వారం అయింది. అయితే వారం అయితే నన్ను చూడడానికి ఇప్పుడా రావడం? నీకే బంగారు చిలకు, నేను ఉద్యోగం చేసుకునేవాడిని. అందుకే ముందు డ్యూటీలో చేరి ఇప్పుడు ఈ బ్యూటీ కోసం ఎక్కడికి వచ్చాను. అంతేలే, నీకు నాకన్నా డ్యూటీ ఎక్కువ. ఏయ్, కోపం వచ్చిందా? కోపంలో నిన్ను చూస్తుంటే ఒరుక్కు తినాలనిపిస్తుంది. కొరుకు తినడానికి నేనేమైనా కొబ్బరి ముక్కనా? నా దృష్టిలో చక్కని చుక్క కొబ్బరి ముక్క ఒకటే. కళ్ళు చెదిరే నీ అందం ఒళ్ళు విరుచుకుని తుల్లి పడుతుంటే నా మనసులో కోరికలతో మద్దెక్కిపోతుంది. గమ్మత్తుగా మాట్లాడుతున్నావు కానీ నీ మాటలతో నా కోపం మావైపోదు. పోని పోట్లాడు, నీ కస్తీరే వరకు కౌగిలించుకుని నాతో ఆటలాడు. నెల రోజుల తర్వాత వచ్చి ఇప్పుడు కనిపిస్తున్నావు. అసలు నీ మాటలు నేను నమ్మను. నీ అన్ని మాయ మాటలు. నా మాయ మాటలు కాదు గీత, అరవిరిసిన కుసుమం లాంటి నీ అందం చూస్తుంటే నా మనసు వీల వేస్తుంది, నా కోరిక కోడై కూస్తుంది. ఒగళ్ళు ఇచ్చిన మగాడివి నువ్వు, అందుకేనే. అయినా నీ పొగలతో నా కోపం పోతుందనుకుంటున్నావా? మరేం చేయమంటావు చెప్పుడు యార్. మొగలి పువ్వుల సొగసులతో రగిలిపోతున్న నీ యవ్వనాన్ని పువ్వుల అందుకుని నువ్వు మనిపించన, ముద్దులతో మురిపించి మై మరిపించన. 3 ముళ్ళు వేసి 7 అశోక్, అదే నాకు కావాల్సింది. అప్పుడే పెళ్ళొద్దుడు యార్, కొన్నాళ్ళు ఆగుదాం. అదేమీ కుదరదు, వెంటనే జరిగిపోవాలి. నేనిప్పుడు ఒక ముఖ్యమైన పని మీద ఈ ఊరొచ్చాను. అది పూర్తి చేసిన తర్వాత నిన్ను ఆనందంగా పెళ్ళాడుతానుగా. ఏమిటో అంత ముఖ్యమైన పని? అది నాకన్నా ఎక్కువ. కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఈ సమాజాన్ని అల్లకొల్లాలను సృష్టిస్తున్నాయి. వాటిని అనగదొక్కడానికి ప్రభుత్వం నన్ను ఇక్కడికి నియమించింది. నా పని పూర్తయిన తరువాత నిన్ను ఆనందంగా పెళ్లి చేసుకుంటాను. ప్రాణాలు తెగించే ఉద్యోగం నీకెందుకు అశోక్? నా మాట విని మానేది. లేదు గీత, మా అమ్మని హత్య చేసిన ఆ బందిపోటు టైగర్ గారు ఈ నగరం మధ్యలోనే ఉన్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాణ్ణి ఎలాగైనా చంపి ఆ తల్లి ఆత్మకు శాంతి చేకూర్చాలి. ఓస్, అంతే కదా. నన్ను పెళ్లి చేసుకో, నీ పగలో నేను కూడా పాలు పంచుకుంటాను. నువ్వు పంచుకోవాల్సింది పగలు ప్రతీకారాలు కాదు, నా ముద్దులు, మురిపాలు. ఈ లోపల మా నాన్న నన్నకెవరో వేరేవాడికి పిచ్చి పెళ్లి చేస్తాడు, అప్పుడు తిక్క కుదురుతుంది. నిన్ను నాకు కాకుండా చేసే మగాడింకా పుట్టలేదు గీత. డోంట్ వరీ గీత. ఇలాగే చెప్తావు కానీ కనిపించకుండా పోతావు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా నువ్వు నా మనసులోనే ఉండి గిలిగింతలు పెడుతుంటావు. సరిగ్గా 4 రోజులు టైం ఇవ్వు. ఈలోపు నా పని పూర్తి చేసి నిన్ను ఆనందంగా పెళ్లి చేసుకుంటాను. నేనేం కర్మ, ఇన్ని జన్మన వెయిట్ చేస్తాను కానీ నిన్ను చూడకుండా ఉండడం నా వల్ల కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా నువ్వు నా మనసులోనే ఉండి గిలిగింతలు పెడుతుంటావుగా. అంతవరకు కలలుగంటూనే బతకమంటావు, అంతేనా? కాలం గడపవలసింది కలలో కాదు, కౌగిలిలో. తీగలా ఊగుతున్న నీ నడుము ఇలా నా చేతితో ఇలా తాగుతూ ఉంటే కాలం ఆగిపోవాలి, నీ గుండెల్లో దాగిపోవాలి.